హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇంపార్టెంట్ మోడల్స్ సెకండ్ మోడల్ డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రీవియస్గా ఎవరైతే ఫస్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ చూడలేదో అది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. సో కమింగ్ టు ద సెకండ్ మోడల్. సో నౌ లెట్స్ సీ వన్ ప్రాబ్లమ్. సో విల్ డిస్కస్ ద ఎల్సిఎం ఆఫ్ టూ నంబర్స్ ఈస్ 2376 while their HF is 33. If one of the number is 297, then find the another number. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎల్సిఎం ఇచ్చాడు, నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఇచ్చాడు అండ్ వన్ నంబర్ ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అనదర్ నంబర్. సో ఇక్కడ మనకి టూ నంబర్స్, ద రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నంబర్స్. ఏ కామా బి టూ నంబర్స్ అనుకుంటే ఏ అండ్ బి, ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకే, LCM into HCF. If you substitute this values, సో ఇక్కడ LCM ఎంత అండి? సో ఏ వాల్యూ, ఒక నంబర్ ఏంటి 297 ఇంటూ బి వాల్యూ మనకు తెలియదు. సో వీ హ్యావ్ టు ఫైండ్ LCM ఈస్ 2376 into HCF is 33. Then if you transpose 297 another hand side, here multiplication ఉంది. So if you transpose to another hand side, you will get division. So then b equals to 2376 into 33 by 297. If you simplify, then you will get automatically b value. Okay, so just try this value. So next, now coming to the second question. Find the product of LCM and HCF of 89 45. అంటే ఇక్కడ టూ నంబర్స్ ఇచ్చాడండి. సో ఏ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు. నెక్స్ట్ బి ఈక్వల్స్ టు 45 ఇచ్చాడు. మన ఏమడుగుతున్నాడు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ మన అడుగుతున్నాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఏ ఇంటూ బి. సో జస్ట్ మల్టిప్లై 18 ఇంటూ 45, దెన్ యూ విల్ గెట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, సో నా ఇక్కడ ఒకటే రిలేషన్ ఏంటది? ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ఇది టూ నంబర్స్ ఇచ్చినప్పుడే వర్క్ చేస్తుందండి ఈ రూల్. త్రీ నంబర్స్కి అలా వాటికి ఇలాంటి రిలేషన్ ఏది లేదు. సో ఏ ఇంటూ బి, ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్, ఏ అండ్ బి అనే టూ నంబర్స్ అయితే ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకే, నౌ లెట్స్ see third one. The HCF and LCM of two numbers are 13 and 273 respectively. అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 13 ఇచ్చాడు అండ్ LCM ఈక్వల్స్ టు 273. సో ఇఫ్ వన్ నంబర్ ఈజ్ 91, అంటే ఏ ఈక్వల్స్ టు 91 ఇచ్చాడు. సో ఫైండ్ ద అనదర్ నంబర్. మనకు ఆల్రెడీ తెలుసు, సింపుల్. ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు ఏంటి రిలేషన్? ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకే, సో దెన్ ఏ వాల్యూ 91 ఇంటూ బి మనకు తెలియదు. సో ఈక్వల్స్ టు ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 273 ఇంటూ హెచ్సిఎఫ్ 30. Just transpose this 91 another hand side, then you will get b equals to 273 into 13 by 91. If you simplify, if you calculate this, then you will get automatically b value. Okay, so just try yourself. సో ఈ విధంగా సెకండ్ మోడల్ ప్రాబ్లమ్స్ అనేటివి మనం సాల్వ్ చేయొచ్చు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది సెకండ్ మోడల్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో product of two numbers equals to LCM into HCF. If you remember this small point, then automatically you can solve all related problems. Okay.